2 సార్లు ఎంపీ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. అన్ని ఒకేసారి అయితే కీర్తన గారు కన్ఫ్యూజ్ అవుతారు, చెప్పలేరేమో సమాధానం. కీర్తన గారు ఏమైనా చెప్తారా ఆయన అడిగినట్లకి? ఆయన ఏముంది సార్, పాడిందే పాట పాచిపల్ల దాసరి అని రోజు ఏ ఏడుపులు తప్ప ఇంక కొత్త ఏడుపులే ఉండవు. మేమేం చేసాం చెప్పుకుని ఆయన అంటే చెప్పలేని సత్తా ఎవరికి లేదా వైసీపీలో. ఈయనేందో పెద్ద మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు. మీ వాడు ఏమన్నా పెద్ద పైన దిగి వచ్చాడా నాకు అర్థం కాదు. రిలయన్స్ సంస్థను ఏమన్నాడు ఒకప్పుడు, వాళ్ళు ఏం మాట్లాడారు ఈయన గురించి అవి మర్చిపోయారు. రాజ్యసభ సీట్ ఎక్కడి నుంచి ఇచ్చారు? రోజా ఏం మాట్లాడింది? అంబటి గారు ఏం మాట్లాడారు? మీరు ఎందుకు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు? రాజకీయాల విమర్శలు శాశ్వతమా? ఇంకా అయ్యో ప్రత్యేక హోదా రాలేదా? అయ్యో ప్రత్యేక హోదా రాలేదు. ఎలివేషన్ మీరు కాక మేము ఇచ్చినావా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడింది మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాండి. అంబానీకో అదానీకో రిలయన్స్ లో ఒకప్పుడు డైరెక్టర్ గా ఉన్నాడు ఆయన, ఇప్పుడు కాదు. పరిమళ నట్వానికి ఇచ్చాం మేము రాజ్యసభ. మాట్లాడినప్పుడు మీరు అన్నారా లేదా? ఎట్లిస్తారు? మీ నాన్నగారిని విమర్శించినప్పుడు మీరే చంపుకున్నారు అన్నప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదరటంలో ఆయన పాత్రకు ఉంది. పరిమళ నట్వాని గారి పాత్ర. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారు చెప్పండి? ఏ మోడీ ఇస్తా అన్నాడు ప్రత్యేక హోదా? మీకు చెప్పండి. మీకన్నా సిగ్గులేని వాళ్ళు మీ పార్టీలో మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడా? మొన్నటిదా కుక్కలాగా చూశాడు కదా మోడీ మీ దృష్టిలో. ఎన్నికలు వచ్చినప్పుడు యుద్ధాలు తెచ్చాడు కదా. ఏ మోడీ ఇప్పుడు ఏమన్నా పునీతుడు అయిపోయాడా మీ దృష్టిలో? అన్ని ఎన్నికలు అయిపోయిన 6 నెలలు ఏం మాట్లాడతారమ్మా? చంద్రబాబు నాయుడు ముష్టి ఎత్తున్నాడు అంటే మీరందరూ కోపడ్డారు నా డిబేట్ లో. ముష్టి అని వాడొద్దన్నారు. ఇంకే పదం వాడాలి మీరు చెప్పండి? 24 ముష్ట, 24 తగ్గించి 21 ముష్ట. రేపొద్దున 21లో కూడా నువ్వు ఏడొద్దు ఎంపీకి పోటీ నీ మొహానికి ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం లేదని చంద్రబాబు నాయుడు మిమ్మల్ని తరుగుతుంటే ఏందమ్మా మీరు రాజకీయ పార్టీ? అసలు మీ పార్టీలో ఒక మహిళ మీద మీ తోటి పార్టీ వాళ్ళు మీ పార్టీ నాయకులు చూపించుకునే మీ బతుకులు మహిళా నాయకురాలు మీ పార్టీ నాయకులు తన్నరాని ప్లేస్ లో తంతే, చెప్పుకోలేని ప్లేస్ లో తంతే. ఏమమ్మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు? మీ వీరం మహిళ అంటే పవన్ కళ్యాణ్ అంత గౌరవం. ఏమమ్మా రాయపాటి అరుణ మీద దాడిని మీ పార్టీ ఎందుకు ఖండించలేదు? మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. చెప్పుకోలేని ప్లేస్ లో, తన్నరాని ప్లేసుల్లో ఒక మహిళని మీ పార్టీ అధికార ప్రతినిధి, ఇదా మీ పార్టీ నాయకులు మీకు ఇచ్చే గౌరవం? ఏమమ్మా సమాధానం చెప్పు. చెప్పనివ్వండి. మీరు వన్ వే లో పోతే నేనేం చేయలేను కదా. మీరు పాలిటిక్స్ గురించే మాట్లాడారు. గతంలో విమర్శించిన వాళ్ళు ఉండండి వెంకటరెడ్డి గారు, మీరే పార్టీ ప్రతినిధే కదా. ఆన్సర్ చేస్తాను, వెయిట్ చేయండి. మీరు ఆవేశపడితే నేను కొట్టుకున్నామా మైకులు ఎత్తుకున్నామన్నా? ఉండండి, ఆన్సర్ చేస్తాను కదా వరుసగా. ఫస్ట్ మీరు రాజకీయం గురించి నేను రాజకీయంగా ఆన్సర్ చేస్తాను, మళ్ళీ ఆ టాపిక్ కూడా మాట్లాడతాను. మీరు రాజకీయాల్లో విమర్శలు కామన్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు పడ్డారు, ఎన్ని విమర్శలు చేయించుకొని సీట్లు ఇచ్చారు. ఈ రోజు మోడీ గారిని ఎన్ని మాటలు మీరు అన్నారు, ఎన్ని మాటలు అనిపించుకున్నారు. ఈ రోజు మీరు ఎందుకు మోడీ గారు పెట్టే బిల్లుకి యాక్సెప్ట్ చేస్తున్నారు? ప్రత్యేక హోదాలు మెడలోంచి తెస్తానని చెప్పినారు, ఎందుకు తల వంచుకొని కూర్చొని చావాలు కప్పుకుంటున్నారు? మీరు మాకు రీతులు చెప్తున్నారా? మీరు రోజా ఎన్ని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారిని, మీ బొత్స గారు ఎన్ని మాట్లాడినారు? ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు? వాళ్ళు గెలుపు గురాలు కాబట్టి మంత్రి పదవులు ఇచ్చారు. వై నాట్ 175 అంట? ప్రజలకు ఏం చేశారని వై నాట్ 175? ఏం చేశారు? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మద్యపాన నిషేధం చేస్తే ఎలక్షన్ పోతాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయారండి? అది మీకే ప్లస్ అవుతుంది కదా కీర్తన గారు, మీకే ప్లస్ అవుతుంది కదా. పోనీ అది జనాలు నమ్మకపోతే మీకే ప్లస్ అవుతుంది కదా సార్. మాట్లాడుతుంటే మీ పార్టీలో ఇష్యూ జరిగింది అనుకుందామండి. ఉండండి వెంకటరెడ్డి గారు, ఆన్సర్ ఇవ్వండి. మీ పార్టీలో ఒక ఇష్యూ జరిగింది అనుకుందాం, ఇరు వర్గాలు కొట్టుకున్నారంటే మీరేం చెప్తారు? అది వర్గ పోరండి, అది ఇంటర్నల్ థింగ్ అండి, వాళ్ళకి ఎంక్వైరీ జరుగుతుందని అంటారు. ఎదుటి పార్టీకి వస్తే ఇంకొకలాగా ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఇరు వర్గాల గురించి ఒక మహిళ రేపొద్దున మీకు పరిస్థితి కనీసం ఎంక్వైరీ చేశారా చెప్పండి? ఏ ఎంక్వైరీ చేశారు? ఎప్పుడు చేశారు చెప్పండి? ఎంక్వైరీ వేశారో లేదో కన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అజయ్ గారికి మీరు కాల్ చేసి కనుక్కోండి. అంత మీకు ఇదిగా ఉంటే ఎదుటి పార్టీలో ఎదుటి పార్టీ గురించి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే పోయి మాట్లాడండి. అజయ్ గారు వేశారా లేదా తెలుస్తుంది. వర్గ పోరా?
ఆ వర్గపోరులో మహిళలు అంటారా మీ పార్టీలో? తొంగి చూడాలని ఉంది కదా మీ పార్టీలో మహిళా ప్రతినిధులకు ఇచ్చిన వాల్యూ అది. మళ్ళీ పేరుకు మీరు వేరే మహిళలు, పేరుకు మీరు వేరే మహిళలు అంటే దిక్కు దివాణం లేదు మిమ్మల్ని. మీ పార్టీలో మగాళ్ళు మిమ్మల్ని తంతున్నారు, మళ్ళీ మీరు వేరే మహిళలు. మీ పార్టీలో మగాళ్ళు మిమ్మల్ని తంతున్నారు, మీరు మళ్ళీ వేరే మహిళలు. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఆమె చెప్పనివ్వండి ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఎంత పరువు తక్కువ మాట్లాడేది ప్రతినిధిగా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి ఎవరు దిగజారు ఇక్కడ. ఎవరి బతుకులేంటో ఎవరి బతుకులేంటో చంద్రబాబు వెంకటరెడ్డి గారు ఆవిడ చెప్పనివ్వండి, అర్థం కావట్లేదు. వర్మ గారు 21 సీట్లతో అడుగుతున్నప్పుడు ఎవడు బతుకులేంటో తెలియదు. సరే ఓకే, మీరు ఏదో పాయింట్ చెప్పారు, ఆవిడ చెప్తారు, చెప్పనివ్వండి. పార్టీని అడుగుతున్నారా? మళ్ళీ ఆ పార్టీలో ఒక ప్రతినిధి ఎట్లాంటి వాళ్ళతో మేము డిబేట్లు చేయాల్సి వస్తుంది. సరే ఆవిడ మాట్లాడనివ్వండి. 24 నుంచి మళ్ళీ ముష్టి 24. సరే అండి, ఓకే ఓకే అయిపోయింది కదా, ఆవిడ మాట్లాడమండి, ఆవిడ మాట్లాడమండి. అయినా చాలండి, మాకు అంత సీన్ లేదు కదా. సీన్ లేని వాళ్ళు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి మళ్ళీ మాట్లాడారు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఆవిడ మాట్లాడనివ్వండి. ఇప్పుడు మీ సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి మాట్లాడుతున్న తలకేసి గోడకేసి మీ ఓడ చెప్పుకోవచ్చు కదా బయటకే. చెప్పడం లేదు. అరే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు వినండి. చెప్పండి. రాయపాటి గురించి నేను అడిగా, వాళ్ళ పార్టీలో ప్రతినిధులు. సరే మీరు ఉండండి, నేను అడుగుతాను. మీరు ఉండండి, మీరు వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేయండి. మీరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. ఏంటి రాయపాటి అరుణ్ గారి గురించి అంటే ఏం జరిగిందో కీర్తన గారు స్ట్రైట్ గా చెప్పగలరా? సింపుల్ గా చెప్పండి, టైం వేస్ట్. సార్ ఇంటర్నల్ ఇష్యూ సార్ అది. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. ఈయనకు వచ్చి ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నేను అదే పాయింట్ అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నన్ను తలకేసి గుద్ది కొట్టినాడు. మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఉండండి సార్ ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తలకేసి గుద్ది కొట్టినాడు. సొంత చెల్లి మీద అక్రమ సంబంధాలు అంటే చెప్పిందా మీకు కొట్టాడని జగన్మోహన్ రెడ్డి గారు? మీ సోషల్ మీడియా దుష్ప్రచారానికి ఎంతమంది ఆడవాళ్ళు తీసుకుంటారు, ఎంతమంది ఆడవాళ్ళు తీసుకుంటారు? నేను ఒక గీతాంజలి, అంతమంది బెండపూడిలో అమ్మాయిల్ని ఇప్పుడు రకరకాలుగా కొట్టారు తిట్టారని. ఏంటమ్మా ఇది? వెంకటరెడ్డి సిగ్గుచారం లేదు, నువ్వు అసలు డిబేట్ కి వెళ్తే వెంకటరెడ్డి జాగ్రత్తగా మాట్లాడు. వెంకటరెడ్డి గారు పర్సనల్ గా ప్లీజ్. 500 ఓటు కోసుకొచ్చాడా నాయకుడు? ఓటు కోసుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఈ గాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, సోషల్ మీడియా ఇదే జనసేన వాళ్ళు గాలి వెంకటరెడ్డి, గాలి వెంకటరెడ్డి నువ్వు నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకో, అదుపులో పెట్టుకో జాగ్రత్తగా. నువ్వు ఒక గాలి మాటలు మాట్లాడుతున్నావు. గాలి పార్టీ మీదే, గాలి పార్టీ మీరు గాలి వాడు, నువ్వు గాలి ఎదవో. గురుమూర్తి గారు ఏం మాట్లాడుతున్నావు?